రైట్ అనకాపల్లిలో స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం వెలుగు చూసింది. సాయి శక్తి స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులను ఐరన్ స్కేల్ తో ప్రిన్సిపాల్ కొట్టాడు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనపై డీఈఓ అప్పారావు విచారణ చేపట్టారు. స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్ రాజశేఖర్ పరారీలో ఉన్నారు. వాళ్ళకి కూడా వీళ్ళు కొంచెం అటెంట్ ఉంటారు కదా, ఇట్లా మాట్లాడాలని వీళ్ళు ముందే గైడ్ చేస్తారు. నేను హాస్పిటల్ ఎంటర్ హాస్పిటల్ వాళ్ళందరూ కలిపి అది ఏం జరిగిందని మాట్లాడితే స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు అయితే చాలా స్లోగా మాట్లాడుతూ చిన్న అంటే మన ఒకటే డైలాగ్ సింగిల్ అనే టైప్లో చెప్పాడు. బై పవన్ కృష్ణ చైతన్య ఈ సాయిశక్తి స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాడు. అయితే సార్ కొట్టడం అనేది చాలా అమానుష్యమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు ఇలాంటి అన్యాయాలు. తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు, భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ అదే వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి. డిఓ సార్లు అవినా బాలు గాడి మేము గత 3.5 సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్న అంశాలపైన చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలిస్తున్న సందర్భంలో ప్రతి ఏడాది సుమారుగా 20 నుంచి 30 మంది పిల్లల వరకు అతి తీవ్రమైన దండనకు గురయ్యి స్కూల్ మారడం లేదంటే అనకాపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేది మేము పరిశీలిస్తున్నాం. ఆ నివేదికలు కూడా గతంలో ఉన్న డిఓ గారికి ఇప్పుడున్న డిఓ గారికి కూడా నేను ఫోన్ ద్వారా తెలియపరుస్తున్నాను. మీరు ఇక్కడే గత 4 నెలల క్రితం ఇక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ హాస్టల్లో ఇక్కడే గత 4 నెలల క్రితం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ కొట్టిన సందర్భంలో డిఓ గారు కంప్లైంట్ చేస్తాం. అలాగే ఏపీ ఎస్సీపీసీఆర్ కమిషన్ మెంబర్ కూడా ఫోన్ చేయగా అక్కడ ఉన్న తక్షణం అయితే చర్యలు తీసుకున్నాం. కానీ దెబ్బలు తగిలిన పిల్లల్ని స్కూల్ మాత్రం మానిపించే పరిస్థితి తీసుకొచ్చామన్నా. పిల్లల్ని చదివించడానికి పంపిస్తాం కానీ మరి చంపించుకోవడానికి పంపిస్తాం స్కూల్కి. మేము ఏదో చదువు చెప్తారు బయట చెప్తారు అనుకుంటాం కానీ మరి చంపించడమే. టీచర్లు చూస్తుండగా టీచర్లు బయటికి పంపించుతున్నారు. అంత అవసరం ఏంటండి? ఏదైనా కక్ష ఉంటే చెప్పాలి అంతే. ఫీజు కట్టలేదు లేదా పంపించండి ఇంటికి అంతే. కూడా ఫీజులు వచ్చేది ఏంటి? ఫీజుల కోసం చెప్తున్నారు వీళ్ళు. వ్యాపారం చేస్తున్నారు తప్ప విద్య అయితే చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే 7th క్లాస్ ఉదయం 7 గంటలకు రాత్రి 7 గంటల చదివించేస్తారు. ఎవరి కోసం చదివించేసేది? ఉదయం 7 నుంచి రాత్రి 7 దాకా చదివి సాధించేదే ఉన్నది. చచ్చిపోతారు. ఇప్పుడు భయపడిపోయారు. జ్వరం వచ్చింది రాత్రి. చెప్పింది నేను చదువుకున్న చదువు ప్రకారం